హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ కస్టమర్ సపోర్ట్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇన్ కేస్ మీరు ఫ్లిప్కార్ట్లో కనుక ఏమైనా ఆర్డర్ చేసి ఉంటే మీరు కస్టమర్ కేర్ని కానీ కాల్ చేయాలనుకున్నా లేదా వాళ్ళతో చాట్ చేయాలనుకున్నా ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్గా మీరు ఏంటంటే మీ ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు అకౌంట్ అనేది కనిపిస్తుంది కదా కింద, ఈ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ హెల్ప్ సెంటర్ అని ఉంది కదా, సో హెల్ప్ సెంటర్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి. సో హెల్ప్ సెంటర్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ ఏంటంటే మీరు బై చేసిన ప్రోడక్ట్స్ అనేవి, అంటే రీసెంట్గా మీరు ఏవైతే బై చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, నాకు ఇక్కడ 3 ప్రోడక్ట్స్ అనేవి నేను రీసెంట్గా బై చేశాను. సో ఇక్కడ నాకు 3 ప్రోడక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇంకా మీకు ఎక్కువ ప్రోడక్ట్స్ అనేవి కనిపించాలంటే జస్ట్ వ్యూ మీద క్లిక్ చేసి మీ ప్రోడక్ట్స్ అన్నీ చూడొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్కి ప్రాబ్లం వచ్చి మీరు వాళ్ళతో మాట్లాడాలనుకున్నారో ఆ ప్రోడక్ట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇయర్ ఫోన్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేస్తే నీడ్ హెల్ప్ అని ఉంది కదా, ఈ నీడ్ హెల్ప్ అనే మీద క్లిక్ చేయండి. సో నీడ్ హెల్ప్ అని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు జస్ట్ హాయ్ అని అయితే టైప్ చేయండి. సో హాయ్ అని టైప్ చేయగానే మీకైతే మెసేజ్ అయితే రిప్లై వస్తుంది. నేను ఇక్కడ వేరే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే నేను ఆల్రెడీ చార్ట్ చేసి ఉన్నాను. సో ఇక్కడ నేను ఈ షర్ట్ అనేది ఉంది కదా, స్లీవ్ కలర్ బ్యాక్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ కూడా అంతే, జస్ట్ నీడ్ హెల్ప్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు చార్ట్ అనేది ఓపెన్ అయ్యింది అనమాట. సో ఇలా చార్ట్ అసిస్టెంట్ అని. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇష్యూ విత్ డెలివర్డ్ ఐటమ్ అని ఉంది కదా, మీకు ఏ ఇష్యూ అయితే ఆ ఇష్యూ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఇష్యూ విత్ డెలివర్డ్ ఐటమ్ అని ఉంటే ఇష్యూ విత్ డెలివర్డ్ ఐటమ్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే కాల్ అని అయితే ఎంటర్ చేయండి. మళ్ళీ కాల్ అని అయితే ఎంటర్ చేయండి. సో మళ్ళీ కాల్ అని అయితే ఒకసారి 3 టైమ్స్ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కాల్ అనేది రిక్వెస్ట్ చేయాలనుకున్నారా అని అడుగుతుంది. అండ్ గో టు మై ఆర్డర్స్ అని ఉంది. సో మీరు కనుక మాట్లాడాలి అనుకుంటే కస్టమర్ కేర్తో మీకు ఇక్కడ రిక్వెస్ట్ కాల్ అని ఉంది కదా, రిక్వెస్ట్ కాల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలని అయితే అడుగుతుంది. మీకు ఏ లాంగ్వేజ్ ప్రిఫరబుల్ అయితే ఆ లాంగ్వేజ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలుగు అని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఏదైతే ఫ్లిప్కార్ట్లో రిజిస్టర్ అయి ఉన్నారో ఆ రిజిస్టర్ అయిన నెంబర్కి మీకు కాల్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే మీరు ఈ విధంగా మీకు కాల్ అనేది వస్తుంది. సో ఈ కాల్ అనేది లిఫ్ట్ చేసి మీరు కస్టమర్ ఏజెంట్తో అయితే మాట్లాడచ్చు అనమాట. ఇదనమాట. ఈ విధంగా అయితే మనం కస్టమర్ ఏజెంట్తో కాంటాక్ట్ అయ్యి మన ఇష్యూస్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.